అప్పుడు యెహోవా చెప్పవచ్చును చెప్పమ్మా 24 కాకుండా 19 అధ్యాయం 24 వచ్చును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యుద్ధ నుంచి అగ్ని గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ 2 పట్టణములను మైదానమంతటిని ఆ పట్టణములో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేసిన వారు చేసిన పాపాలు గర్వం ఒకటైతే, నెక్స్ట్ ఆహార సమృద్ధి రెండైతే, సుఖస్థితి మూడైతే, ఇదిగో దరిద్రులను దీనులను పట్టించుకోకపోవడం నాలుగైతే, వ్యభిచారం వీటికంటే భయంకరమైనది. దీనికంటే ఇంకా భయంకరమైనది ఏంటంటే తన శరీరానుసారులు అయిపోయారు. దీనికంటే ఇంకా భయంకరమైనది ఏంటంటే కామ వికారమైన యుక్తంతో నిండిపోయారు. చూసారా ఎన్ని పాపాలతో 2 పట్టణాలు నిండిపోయాయి. కాబట్టి ఆ 2 పట్టణాలను దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్నితో కాల్చేశాడు. ఆకాశం నుంచి దేవుని అగ్ని కురిపించి ఆ 2 పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ, నేలను, మైదానాన్ని, చెట్లను, పుట్టను, జంతువులు అన్నిటినీ కూడా అక్కడ ఏమీ మొలవకుండా మొలవకుండా నాశనం చేస్తున్న ప్రభుత్వం. అంటే ఆ పాపము వారు చేసినంత భయంకరమైన దుష్కార్యము దేవుని దృష్టికి భయంకరంగా ఏది ఎక్కడ ఉంది? 18వ అధ్యాయము 20 అది అమ్మ దీన్ని 18వ అధ్యాయము 20 వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణముగా చేసినో లేదో చూచెదను, చేయడం నేను తెలుసుకుందును. చాలా చూసారా దేవుని దృష్టికి ఆ 2 పట్టణాల గురించిన మొర ఏదైందంట గొప్పదంట. వారు పాపము ప్రభుత్వం పిల్లరా. ఇది ఎవరైతే ఉన్నారు లోకాసు వార్తలోకి వచ్చింది మన మొదటగా చదువుకున్న ఏమంటే వాక్య లేఖనంలోకి వచ్చింది. లోకాసు వార్త 17:28 ఇప్పుడు చదవండి. 17:28 లోతు దినముల్లో జరిగినట్టు ఏం జరిగింది అర్థమైందా? నా చూడండి. లోతు దినాల్లో ఏం జరిగింది? ప్రజలందరూ చెడిపోయారు, ప్రజలందరూ పాపం చేస్తున్నారు. అది భయంకరమైన పాపం.